నో యువర్ బైబుల్. ఈ బైబిల్ని తెలుసుకోండి ఛానల్ శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన కథల్లో ఒకటి పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్లోను సమూయేలు 17వ అధ్యాయంలో ఉన్న దావీద్ మరియు గొలియాత్ కథను తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పురాతనమైనటువంటి యుద్ధ కథ కాదు. ఇది భయాన్ని, విశ్వాసాన్ని మరియు అసాధ్యంగా కనిపించే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ, మన జీవితానికి ఉపయోగపడేటువంటి కథ. ఇజ్రాయెలు మరియు ఫిలిస్తీనియా మధ్య యుద్ధం జరుగుతున్న రోజులవి. రెండు సైన్యాలు రెండు కొండల మధ్య ఉన్న లోయకు అటు ఇటు నిలబడి ఉన్నాయి. ఫిలిస్తీనియా శిబిరం నుండి ఒక భారీ కాయుడు ముందుకు వచ్చాడు. అతని పేరే గోలియత్. గాతు నగరానికి చెందినటువంటి వాడు. అతని ఎత్తు దాదాపు 9 అడుగుల పైనే ఉంటుందని చెబుతారు. ఇత్తడి కవచం, భారీ ఈటె, పెద్ద డాలు, పూర్తిగా యుద్ధానికి సన్నద్ధుడైనట్టు ఉంటాడు. అతను ప్రతిరోజు ఇజ్రాయెలు సైన్యం ముందుకు వచ్చి ఒక సవాలు విసిరేవాడు. మీలో ఒక్కడిని పంపండి, నేను వాడిని ఓడిస్తే మీరంతా మా దాసులు అవుతారు. వాడు నన్ను ఓడిస్తే మేము మీ దాసులు అవుతాము. 40 రోజుల పాటు ఇది జరిగింది. ఇజ్రాయేలు సైనికులందరూ భయంతో వెనక్కి తగ్గేవారు. రాజు అయినటువంటి సౌలు కూడా భయపడేవాడు. అదే సమయంలో దావీదు అనే యువకుడు, అతను గొర్రెలు కాసుకునేటువంటి సాధారణ కుర్రవాడు, తన అన్నలకు ఆహారం అందించడానికి యుద్ధ భూమికి వచ్చాడు. అక్కడ గొలియాత్ సవాలు విని అతనికి ఆశ్చర్యం కలిగింది. ఈ ఫిలిస్తీయుడు జీవుడైన దేవుని సైన్యాన్ని ఎలా సవాల్ చేయగలడు అని అతను అనుకున్నాడు. దావీదు రాజు సౌలు వద్దకు వెళ్లి తానే గొలియాత్తో పోరాడతానని చెప్పాడు. సౌలు, నీవు ఒక కుర్రవాడు, వాడు చిన్నప్పటి నుండి యోధుడు. కానీ దావీదు ధైర్యంగా చెప్పాడు, నేను గొర్రెను కాస్తున్నప్పుడు సింహాల్ని, ఎలుగుబంటిని కూడా చంపాను. దేవుడు నన్ను వాటి నుండి రక్షించాడు. ఈ ఫిలిస్తీయుడి నుండి కూడా నన్ను రక్షిస్తాడని చెప్పాడు. సౌలు తన సొంత కవచాన్ని దావీదుకి ఇచ్చాడు. కానీ అది బరువుగా, అలవాటు లేనిదిగా అనిపించి దావీదు దానిని తీసివేశాడు. బదులుగా తన స్వంత వడిసెల అంటే స్లింగ్ మరియు ఏరుకున్న 5 నున్నని రాళ్లతో గొలియాతును ఎదుర్కోవడానికి బయలుదేరాడు. గొలియాతు దావీదును చూసి హేళనగా చేశాడు. నేను కుక్కనా, నువ్వు నా కర్రతో నా మీదకు వస్తున్నావని. దావీదు బదులిచ్చాడు, నువ్వు కత్తితో ఈటితో నా మీదకు వస్తున్నావు, కానీ నేను నీ మీదకు వస్తున్నది సైన్యాలకు అధిపతి యెహోవా నామంతో అని అన్నాడు. దావీదు తన వడిసెలతో ఒక రాయిని విసిరాడు. అది గొలియాతు నుదిటిపై సూటిగా తగిలింది. గొలియాతు నేలకూలాడు. దావీదు అతని కత్తిని తీసుకుని అతని తల నరికాడు. ఇది చూసి ఫిలిస్తీయులు భయంతో పారిపోయారు. ఇజ్రాయిలు విజయం సాధించారు. ఈ కథ నేటికి ఎలా వర్తిస్తుంది? ఇప్పుడు ఈ కథ కేవలం చరిత్రేనా, లేక దీనిలో మనకి ఎప్పటికీ ఉపయోగపడే పాఠాలు ఏమైనా ఉన్నాయా? అందరూ పెద్దది అనుకున్నదే అసలు బలహీనత కావచ్చు. గొలియత్ యొక్క పరిమాణం, కవచం, ఆయుధాలు ఇవన్నీ అతన్ని అజేయుడుగా చూపించాయి. కానీ అదే బరువైన కవచం అతని కదలికలను నెమ్మదిగా చేసింది. దావీదు యొక్క వేగం, ఖచ్చితత్వం అతనికి నిజమైన బలం అయ్యింది. మన జీవితంలో కూడా ఒక పెద్ద కంపెనీ, ఒక పేరుని వ్యక్తి, ఒక భారీ సమస్య, వీటిని చూసి భయపడే ముందు వాటి బలహీనతలు ఎక్కడ ఉన్నాయో ఆలోచించాలి. మీ దగ్గర ఉన్న సాధనాలనే వాడండి, ఇతరుల సాధనాలు కాదు. దావీదు సౌలు కవచాన్ని తీసుకోలేదు, ఎందుకంటే అది అతనిది కాదు. దానితో అతను అలవాట్లో లేడు. బదులుగా తనకు బాగా తెలిసినటువంటి వడిసెలనే వాడాడు. మనం కూడా ఇతరులను అనుకరించడానికి ప్రయత్నించే బదులు మనకున్న సొంత నైపుణ్యాలు, అనుభవాలు, బలాలను గుర్తించి వాటినే వాడుకోవాలి. భయం చాలా మందిని ఆపేస్తుంది, కానీ ఒక్క ధైర్యం చాలు మార్పు తీసుకురావడానికి. 40 రోజుల పాటు యోధులందరూ భయంతో నిలబడిపోయారు. ఒక్క యువకుడు మాత్రమే ముందుకు వచ్చాడు. కొన్నిసార్లు మార్పు తీసుకురావడానికి పెద్ద సైన్యం అవసరం లేదు. ఓ వ్యక్తి తన నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే చాలు. మీకు గత అనుభవాలు మిమ్మల్ని సిద్ధం చేస్తాయి. దావీదు హఠాత్తుగా ధైర్యవంతుడు కాలేదు. అతను సింహాలు, ఎలుగుబంట్ల నుండి తన గొర్రెలను కాపాడుకున్న అనుభవం అతనికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మనం ఎదుర్కొనే చిన్న చిన్న సవాళ్లు కూడా భవిష్యత్తులో పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తాయి.
డేవిడ్ అండ్ గోలియత్ కథ మనకు చెప్పేది ఏమిటంటే పరిమాణం, అధికారం, వనరులు మాత్రమే విజయాన్ని నిర్ణయించు. ధైర్యం, వ్యూహం మరియు తనపై తనకున్న నమ్మకం ఇవి ఎంతటి గోలియత్నైనా ఎదుర్కొనే శక్తినిస్తాయి. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న గోలియత్ ఏమైనా ఉందా? పెద్దదిగా అనిపించే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న బడిసెల మరియు రాళ్ళు ఏమిటో ఆలోచించండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జీసస్.